టర్కీ, ఖతార్, సౌదీ అరేబియా ఈ 3 దేశాల ఒత్తిడికే ఇప్పుడు తాజాగా ట్రంప్ వెనక్కి తగ్గాడు. వాస్తవంగా నిన్ననే యుద్ధం ఆరంభమైపోయింది. అమెరికా వెనకాడుతుంటదన్న ఉద్దేశంతో ముందుగానే దాడి ప్రారంభించింది ఇజ్రాయెల్. కానీ ఆ ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే అమెరికా యుద్ధం ఆపించేసింది. అమెరికన్ ఎయిర్ బేస్‌లన్నీ ఖాళీ చేయించుకుని, అమెరికాకి సంబంధించినటువంటి అబ్రహాం లింకన్‌తో సహా అనేక క్షిపణులు ఇవన్నీ కూడా ఆ మధ్యప్రాచ్యానికి వస్తుండటం ఒక ఎత్తైతే, ఈలోపే ఇజ్రాయెల్ వార్ ప్రారంభించేసింది. ఎందుకంటే అమెరికాని కన్విన్స్ చేయడానికి సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, టర్కీ వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు. వాళ్ళందరి మాటలు ట్రంప్ వింటాడు. ఇప్పుడు తన దేశానికి వచ్చేటికి ఇరాన్ కనుక అణ్వాయుధం తయారు చేసుకుంటే ఫస్ట్ చచ్చిపోయేది, ఫస్ట్ నాశనం అయిపోయేది, ఫస్ట్ బూడిదైపోయేది ఇజ్రాయెల్. కాబట్టి ముందుగానే దాని మీద అంటే అమెరికాని డైవర్ట్ చేయకుండా డైరెక్ట్‌గా తన యుద్ధంలోకి దిగిపోతే తనని కాపాడుకోవడానికి సచ్చినట్టు అమెరికా రావాలి కాబట్టి అన్న యుద్ధం ప్రారంభిస్తే దాన్ని కాస్త ఆపేశాడు ట్రంప్. దాని వెనకాల ఉన్నది ఈ 3 దేశాలు అన్నటువంటిది ఇజ్రాయెల్ గమనించింది. కాబట్టి ఏం చెయ్యాలి అన్నటువంటిదే ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు చెప్పాడు కదా అని ఆగిపోతే రేపు పొద్దున ఇజ్రాయెల్ భవితవ్యం ప్రమాదం. ఆపకపోతే అమెరికా కోపం వస్తుంది, ఆర్థిక సంక్షోభం. ఏం చేయాలో అర్థం కాక తిప్పలు పడటం అన్నటువంటిది వాళ్ళ వంతైంది.